परमेश्वर नमोस्तुते प्रतिष्ठा महोत्सवात्ते कर्मणि इंद्रं चिंतयामि प्रतिष्ठा महोत्सवात्ते कर्मणि ओम चित्तं स्वाहा चित्ताय नमः ओम चित्तं स्वाहा चित्ताय नमः ओम चित्तं स्वाहा आदित्याय नमः ओम आदित्य स्वाहा आदित्य ओम चित्तं स्वाहा ओम चित्तं स्वाहा प्रज्ञाय ओम स्वाहा मनसाय नमः ओम शक्तिं स्वाहा चक्रवर्ती नमः ओम दर्शक स्वाहा दर्शाय नमः ओम पूर्णनाथ स्वाहा पूर्णनाथाय नमः ओम स्वाहा गुहराय नमः ओम स्वाहा
रघुंतराय नमः अयम् अग्ने पौरादस्मिन् ब्रह्मणस्मिन् क्षेत्रे साहुष्यास्यां पुरोधयमस्मिन् ब्रह्मणस्यां देवत्याय स्वाहा भूतनाभणे अग्नेशं नमः इन्द्रं ज्येष्ठस्मिन् ब्रह्मणस्मिन् क्षेत्रे साहुष्यास्यां पुरोधयमस्मिन् ब्रह्मणस्यां देवत्याय स्वाहा ज्येष्ठना इंद्राय नमः पृथिवी समान अग्नि तस्मिन् ब्रह्मणस्मिन् क्षेत्रे साहुष्यास्यां पुरोधयमस्मिन् ब्रह्मणस्यां देवत्याय स्वाहा पृथिव्याय नमः ओदायंतरिक्ष अग्निसोत्मान अग्नि तस्मिन् ब्रह्मणस्मिन् क्षेत्रे साहुष्यास्यां पुरोधयमस्मिन् ब्रह्मणस्यां देवत्याय स्वाहा अंतरिक्षाय नमः नीलवनिहितनमेन जयादिनेन भगवान् सर्वात्मक सर्वंद्रे यज्ञे स्वार्पणमस्तु पूर्ण नोटలు వాటి ప్లేట్లో కానీ ఎందులో పెట్టుకోండి అందరూ తీసుకోండి శివంగా పడుకుంటున్నారు సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశాద్యం సమపాద యోగాయ సమపాద యోగాయ नैवेद्यं स्वाहा मंगलाचरण स्वाहा राजा फस्ट प्रोडक्शन अय्యి సరిపోదు फस्ट नास्ति तस्मात् कारुण्य भागेन रक्ष रक्ष उदाहरण अंदर मेधां यशः प्रज्ञां बुद्धिं आरोग्यं देहि मे श्रियं आरोग्यं देहि मे अभ्यवाहन ओं नमः इति वितमिन्नटेयंడి అగ్నిదేవుడిని కోరుకుంటూ ఆరోగ్యం బలం బుద్ధి అన్ని ఇవ్వని కోరుకుంటున్నాం అనండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఉదాసన ఎత్తోజితం మయాజితం అనేన వీరప్పస్వామి ప్రతిష్ఠ మహోత్సవాఖ్యే ధర్మనే పంచమ దివసే జయానుభోమేన పూర్ణావతిభోమేన భగవాన్ సర్వాత్మక వీరస్వామి యజ్ఞేశ్వర సుప్రకాశ ప్రసన్న వరద
మంచిదే హలో పంతులు గారు ఎక్కడున్నా మందిర బంధువులకు రాగలరని కోరుచున్నాము. ओम आजड़े पराजरे धूर्वारोहंगुष्मणि प्रदाक्षमंदरी नाक्षाणि समुद्रस्य गुहाति में जय बोलो वीरप्प भगवान की जय बोलो वीरप्प भगवान की जय बोलो वीरप्प भगवान की अस्तु मनोवांचा परसिद्धिरस्तु अस्तु भूयात्कांक्षित सिद्धिरस्तु अस्तु बाबू साइड में पक्कोंडु ऑपरेटे కొంచెం వెనక్కి రా అందరూ పూలమాల యారు వచ్చారు అడ్డాముండకే ऐसे రెడ్ ఓకే అందరూ వెళ్ళలేరా ఇంకా వచ్చి అందరూ వస్తారు ఒక్క నిమిషం ఒకేపల్లి గ్రామస్తులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మీ గ్రామంలో వీరప్ప మందిరాన్ని నిర్మించుకోవడం జరిగింది. మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరిని అడిగిన ఇందాక పెద్ద మనుషుల్ని అన్న ఇంటింటికి ఎంత వేసుకుంటారు అన్న ఇంచుమించు 1,00,000 రూపాయలు అయింది అని చెప్పి మరి నేనెంత ఇవ్వాలని అడిగిన. మీ వాళ్ళేం అడగలే కానీ ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నారు మేము కూడా మా వంతుకి మనకున్న ఫండ్ ద్వారా మీకు కొంత
కాంపౌండ్ వాల్ కన్నా లేకపోతే ఇంకా దేనికైనా షెడ్ కానీ మీరు తీసుకోండి. నేను 2.5 లక్షల రూపాయలు నా నిధి నుంచి జూన్ మాసంలో జూన్ నెలలో ఎలక్షన్ కోడ్ ఉంటుంది, ఎలక్షన్ అయిపోగానే మీకు 2.5 లక్షల రూపాయలు ఈ యొక్క గుడి ప్రహరీ గోడ కోసం కానీ లేకపోతే ఇంకే అవసరానికన్నా కానీ మీరు వాడుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి మరొకసారి వీరప్ప శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై వీరప్ప. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన ఒడ్డాట్పల్లి గ్రామంలో పురాతనంగా ఉన్నటువంటి శ్రీ వీరప్ప స్వామి వారి యొక్క దేవాలయాన్ని మళ్ళీ నూతనంగా పునర్నిర్మించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమము, ఈ ప్రతిష్టాపన కార్యక్రమం 5 రోజులుగా మేము నిర్వర్తించుకున్నాం. ఇందులో భాగంగా కుర్మ కుల సంఘ పెద్దలందరూ ప్రజలందరూ కూడా చాలా చక్కగా సహకరించారు. అంతేకాకుండా ఈ 5 రోజుల కార్యక్రమం కూడా దిగ్విజయంగా నేటితో ముగిసింది. ఇందులో భాగంగా జలాదివాసము, ఫలాదివాసము, పుష్పాదివాసము, శయ్యాదివాసము, ధాన్యాదివాసాలతో 4 రోజులు కూడా నిర్వర్తించుకొని రంగరంగ వైభవంగా చివరి రోజైనటువంటి రోజు ఉదయము 4 గంటల 10 నిమిషాలకు యంత్ర ప్రతిష్టాపన, 6 గంటల 10 నిమిషాలకు విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. ఇందుకు గాను ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి కుర్మ ప్రజలందరికీ కూడా, అంతేకాకుండా గ్రామ ప్రజలందరికీ కూడా ఆ వీరప్ప స్వామి వారి యొక్క ఆశీర్వాదాలు సంపూర్ణంగా కలగాలని, అంతేకాకుండా ఈ యొక్క క్షేత్రం రాబోయే కాలం లోపల ఒక మహాపుణ్యక్షేత్రం అవుతుందని నేను ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ. ఉడ్డాటిపల్లి గ్రామము కుర్మ కులస్తులము, ఉడ్డాటిపల్లి గ్రామము కుర్మ కులస్తులము అందరం కలిసి నూతనంగా వీరప్ప అక్కమాంకాళి వీరప్ప స్వామి, వీరప్ప కామరాతి, భోగన్న, భయన్న విగ్రహమూర్తులను నూతనంగా ప్రతిష్ఠించడం జరిగింది. మా గ్రామంలో కుర్మ కులస్తులము గ్రామ ప్రజలందరూ కలిసి ప్రతిష్టాపనకు అందరూ సహకరించి ఎంతో సంతోషంగా ఈ 5 రోజుల కార్యక్రమము విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు అన్నప్రసాద కార్యక్రమాలు, భోజనాలు పెట్టడం జరుగుతుంది. వీరప్ప స్వామి దీవెనలు అందరికీ కలగాలని, అందరూ సిరి సంపదలు సుఖ సౌభాగ్యాలు ఇవ్వాలని కోరుతూ మనస్ఫూర్తిగా అందరి ప్రజలని శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.